హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనంటే మాకు దగ్గరలో చర్చికి అయితే వచ్చాను అనమాట. చర్చికి ఈరోజు శుక్రవారం కదా, అందుకని ప్రేయర్కి అయితే వచ్చాము. ప్రేయర్కి అయితే వచ్చిన తర్వాత మళ్ళీ మా అయ్యగారు అయితే ఫోన్ చేసి అయితే పుత్తూరుకి అయితే రమ్మండి అనమాట. అందుకనేసి ఈరోజు ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ నుంచి ప్రేయర్ అయితే అక్కడ అనమాట. మళ్ళీ సాయంత్రంగా ప్రేయర్ అక్కడ అనమాట ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇంక ఉదయం ఇక్కడికి వచ్చాం కదా, ప్రార్థన అయితే అయిపోయింది. ప్రార్థన కాసేపు అట్లా రెస్ట్ తీసుకున్నారనమాట. మళ్ళీ సాయంత్రంగా బయలుదేరాలకి ఇంకా స్టార్ట్ ఈ రోజు ఏం జరుగుతుంది అనేది వ్లాగ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఏమన్నా బ్యాగ్లా రాత్రికి ఏడా ఉంటాము, బట్టలు కూడా తెచ్చుకున్నాను నేను. ఇంకెందుకనేసి మళ్ళీ తీసేస్తున్నా ఇట్లే, అందుకనేసి తీసేద్దామని. ఏం తెచ్చావు బట్టలు? ఒక జత బట్టలే తెచ్చిన. రాత్రికి ఏడా పడుకుందాం అనేసి ఒక జత బట్టలు తెచ్చిన. మళ్ళీ ఇంకెందుకు అనేసి ఎత్తి పెట్టద్దు, తీసేస్తున్నా. మరి బరువు తగ్గుతలా. మేము నడుచుకుని పెట్టుకున్నావా? నడుచుకోకపోయినా లగేజ్ తగ్గేది చూడాలి. లగేజ్ తగ్గేది చూడాలవా? అందుకనేసి తీసేద్దాము అని చెప్పి ఇక మిత్తంగా అప్పుడు తగ్గుతుంది మిత్తంగా, అంతేలే. అందుకనేసి దీన్ని తీసి సర్దుతా ఉన్నా. ఎత్తి పెట్టేసి మరి చూద్దాం. బయట మొత్తం చెట్లు వచ్చేసినట్టు వాతావరణం ఏమో ప్రస్తుతానికి ఇప్పుడు ఎండగా వచ్చేట్టుగా ఉంది, వాన వచ్చేట్టుగా. వాన వచ్చేటట్టుగా చల్లగలా బయటకు వచ్చేస్తుంది. ఎట్లా ఉంది ఏంటండి? సో ఫ్రెండ్స్, మొత్తానికి మా చర్చ అయితే మీకు ఎప్పుడు చూపించాలి కదండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చల్లగా ఉంది బయట, అందుకని బయట. ఇది కాయలు కాయదండి, బొప్పాయి చెట్ట ఏమో. బొప్పాయి చెట్టు పోత వచ్చింది, జట్టు వచ్చింది, చిన్న చిన్న పోత. ఇంత చెట్టు అప్పుడు పోత వేస్తే కాయలు కాయదంట. కాయదంట అత్త చెప్పింది. పెరికేమని తిని నాకు ఒప్పక పెరకలేదని. ఇక్కడ చూడు, సీతాఫలం చెట్లు దీంట్లోనే ఉండి కాయిందా? లేదు, మాగిపోయి ఉల్లిపోయి రలిపోయింది. ఎట్లా రాలిపోయింది మొత్తం? అది ఇష్టం అది పోయింది. బాగా మాగిపడ్డది, దాన్ని చూసుకోరా. అది పోయింది. అది ఇంకా అయిపోయింది. సీతాఫలం సీజన్ లేదు, అయిపోయింది. ఇప్పుడు కాకరకాయల సీజన్ అనమాట. కాకరకాయల సీజన్ అనమాట. కాకరకాయ చెట్లు బాగా వచ్చింది కదా. ఈ కాయ కాస్తుంది, కాయలు కాసాను మన పోత వచ్చింది. పోత వచ్చింది, కాయలు కాయదంటది. ఎవరు చెప్పింది? అత్త చెప్పింది. ఇంత చిన్న చెట్టు పోత వేస్తే కాయలు కాయదంటది. అప్పటికి మగ చెట్టు అందుకని పెరికేమైంది అవి. దాని అడబెడతాం ఇక్కడ ఎర్రలు బిగుసుకు పెట్టి. అవునా? ఏ కక్కత్తికి చల్లదనానికి నేడకొచ్చినాయి. ఎండ తగ్గా వచ్చింది. ఇప్పుడు ఆడ దాని పైన కింద ఉంది. ఏడుంది కనుక ఉంటుంది ఎత్త కదా, ఎండ కదా. ఒకటి కాస్తుందమ్మా. ఏందా ఆకు అప్పుడు ఎండిపోందా? నీళ్ళు లేక పైన అటు వెళ్ళిపోతుంది తెగడా. అరటి చెట్లు బాగా వచ్చేసినాయి ఇప్పుడు. అప్పుడు చిన్న చెట్టు కదా మనం వచ్చినప్పుడు. మేకలు ఇప్పుడు మేకలు సరిగ్గా చూడాలి, ఇట్లా మర్చిపోయినాయి. తినేసి ఉంటాయి. చూస్తే కదా దాని అంతా తెలిచేస్తుంది. అందుకే కదా రాని నా చిన్న చెట్టు పడిపోయి బా కర్రలు నాటాలకి వాలిపోయి నాటేస్తా. ఇప్పుడే ఇప్పుడు నాటలేం, చమ్మలేదు. అలా నీళ్ళు పోసేప్పుడు నాటాలి. ఇట్లా గొట్టాలు కొడితే పోత మాట బాగా వేస్తుంది అయితే ఇదే కదా. ఆ చెట్టు బాగా వచ్చింది, ఈ చెట్టు వాడిపోయింది. పోత చిక్కగా వచ్చేసింది. ఈ చెట్టుకి రాగు చేసిన ఈ చెట్టుకి అయిపోయింది కాపు అయిపోయింది. అందుకే అయిపోయింది. ఈ మాట చాలా బాగా కాపాడుతున్నాను. ఇప్పుడైతే మేకలు లేనందువల్ల మేకలు కానీ వాటికి దుమ్ము తినేసి ఉంటాయి. చిన్నగా చిన్నగా ఇది వాళ్ళకి వచ్చింది చూడమే. ఏదే లేతాకు లేతాకు బలగుంది.
లేతాక అది చూడు మెత్తగా ఉంది, లేతాక చూడు అంత పలసగా ఉందో. దీనిలో గడ్డ ఉంటుంది, దీంట్లో కదా పెద్దదా, పెద్ద ఉంటుంది గడ్డ, పెద్ద దాంట్లో దీనిలో కాదు. ఇట్లా అంటుకుంటాయా, ఇట్లా ఉండవు. ఆ కట్లే కాదు అప్పుడే ఈ ఎలుగు తవ్వేస్తున్నాయి. ఎడేసి నిండు మనం ఎండతేనే పొట్ట ఎండకైనా ముళ్ళుకి వీటి నుంచి బాగా మళ్ళీ కూడా నీళ్ళు తెస్తున్నా అప్పుడు గుచ్చుకుంటాయి. మళ్ళీ ఎండకేస్తా. ఇది ఆరిపోయింది టవలా, ఎప్పుడు ఆరిపోయిందా? నేను చూపులేసుకోకుండా వచ్చేసాను. దీంట్లో కూడా ఎంత పెద్దగా సీతాఫలం కాయ, అది పచ్చికాయ, అది పండు అలా పండు కాదు పచ్చికాయ. సీతాఫలం సీజన్ అయిపోయింది, ఇప్పుడు కాయ ఇంకా అవి కాసినట్టు మాకితే చాలు. ఆ పక్క చూడట్లే చెట్లు, ఈ పక్క అసలు సీతాఫలం చెట్టు ఏంది ఈ పక్క అంతా మళ్ళీ గడ్డ వచ్చేసిన ఆటోమేటిక్గా. చెట్టు చెట్టు ఏమంటున్నాడా చెట్ట గాయత్రి? చెట్ట నీళ్ళు పోయాలి, కలుగులు చేసి ఇదంతా క్లీన్ చేయాలి బాగా మొత్తం. ఈ చెట్టు కాపాల నాకు, ఈ చెట్లలో యాడ నాటిన చెట్టు దీన్ని ఎత్తుకుతాను ఇప్పుడు దాకా. నేను ఏ చెట్టు ఇది? సీతాఫలం చెట్టు ఇప్పుడు దాకా కనిపించింది నాకు ఆ చెట్లలో. మన వాన పడినప్పుడు కానీ ఇవన్నీ నీట్గా తీసుకుంటే బాగున్నాయి. అయితే మనం వచ్చేసినాయి మళ్ళీ చినుకలకి. పగిలిపోయిందాక ఇదైతే చెట్టు అయిపోయింది, వాడిపోయింది. నీరు పదవా? తినేటట్టున్నాయి పూల ఆకులనా, నీళ్ళు పోసిందా? నీళ్ళు పోయాల. దమ్ములో ట్యాంకీలుగా నీళ్ళు ఉంటే పోసేస్తే దొరదంటే ఆకున్నా జాగ్రత్త అతుక్కుంది. టమాటో చెట్టు ఇదా బాగుందా? బాగుంది. ఆ పక్క చెట్లా పడిపోయింది, ఈ చెట్టు బాగుంది. చిన్న చెట్టు తాగు కోసుకునే దానికి నాకు. దీనికి నీళ్ళు పోసినా జమ్మున వచ్చేస్తుంది, నీళ్ళు పోయినా బాగా వస్తుంది. ఒక సపోర్ట్ చెట్టు బతికింది, 2 చచ్చిపోయినాయి. ఇక్కడ మాట ఫుల్గా చల్లదనంగా ఉంది. చల్లగా ఉంది యాప్ చెట్టు కింద. చల్లవల్ల ఎడు కానీ కరెంటు వెళ్ళక లేకపోతే ఆ కొమ్మ కాసుకొచ్చి ఇవ్వాలి. నీళ్ళు పోసుకోవాలి, నీళ్ళు పోస్తా ఇంటికి వేస్తా. బిన్నెట్టుకుందాం, బిన్నెకు ఎక్కువచ్చా 2 గంటల నీళ్ళు పోస్తా కదా. బిందె ఎత్తుకోవచ్చు ఈద్ బలి వల్ల బాగాలైతే. ఒకప్పుడు ఇదంతా మట్టి అంటే ఇప్పుడు కాకపోతే సిమెంట్ రోడ్ వేసి చెట్లు కూడా ఉండే, సీతాఫల చెట్లు. బట్టలు కార వేసిన ఎక్కడికి వెళ్ళిందో ఇంట్లో ఉంటుంది. బాగలేదు దాంట్లో జ్వరం అంటుంది. పట్ల బిందెత్తుకురా, ఆడ నీళ్ళు పట్టలేదంట ట్యాంకీలో. సరే రాయితే ఇంకేం చేస్తాం. చెట్లో చూడు జాంకాయ అట్నే జాంకాయ తెచ్చేనా? అప్పుడే తినేదానికి వస్తున్నాడు అడిగా. కోసుకుంటా అండి. ఏడ కోసుకుంటావా? ఇద్దాడా? ఏడుంది? కిందనే ఉంది. జాన్ చెట్టు కాడికి వస్తే జాంకాయలు ఏమనిపిస్తుంది. ఇప్పుడు ఈ పక్కన చూడు బాగా పండుదా, పండ్లు ఉన్నాయా దోడ సందులో. ఇప్పుడు ఎందుతో చెప్పు నాకు. అందులో ఒకటి ద ఫ్రెండ్స్ అక్కడ వస్తుంది. ఇవైతే బాగా మాగిపోయినాయి మాట. అది రామ సీతాఫలం చెట్టు పిండేసింది. ఏడా? ఇద్దో ఎడ చీమలు ఉన్నాయి, నేను చేయి పెట్టను. చిన్న పిండేసింది అప్పుడే చీమలు చుట్టేసేదాన్ని, ఎందుకంటే చిన్న తీపండుది చెట్టు. ఇప్పుడు జాంకాయలు అందలేదు నాక. ఇక్కడ అరుండు కోసం అదే దిగు ఒక్క నిమిషం, ఎందుకంటే నేను ఎవరు సహాయం చేస్తాను నీకు. సహాయం చేసిన నువ్వు కోసుకున్నా నాక. నీకు ఆ 2 కోసుకో. అవి పిందులు కదా. అయ్యా కదా బాగున్నాయి, బాగు పిందులు అది బాగున్నాయి గాయత్రి. దీనికోసం పరిస్థితి నువ్వా ఉందైతే తినలేదు. నేను కూడా కోసుకుంటా పెద్దగా కొమ్మ అందలేదు నాక. దీనికి ఆ పైన కూడా ఒకటి చూడు. చాలే ఒకటి చాలు. అబ్బా చీజరా కోసుకునేసింది, ఒత్తుకునేసింది. ఎట్లా కలిపి వస్తా. బస్ సాగుతుందా గాయత్రి? సీతాఫలం మాగినట్టుందా? సాగులే
టేస్ట్ లేదా నా పొడి నట్టని సుత్త కారం చెట్టు చల్లగా ఉంది. నాకైతే తీయకుండారు నాకైతే తీయకుండా సౌకర్యం అందుకే నేను పిండి కలుగుతాను పెద్ద కాలే వస్తా. ఎందుకు సౌకర్యదా చెట్టు అంత సౌగా ఉంటుంది అంటది. టేస్ట్ రావంటే ఉప్పు కారం వేసుకోలే. ఉప్పు కారం వేసుకొని అది తినేది ఇప్పుడు అది టేస్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అది చేసుకుని తినలేక నేను పచ్చికాయలు తినేసినాయి. అట్లా బాగుందా? బాగుంది. ఈ కాయ మరి సాగలేదు ఒకరోజు తీగుంది. మామూలుగానే దాంట్లో తినాలంటే నాకు ఇష్టం ఉండదు. బాగా టేస్ట్ ఉంటుంది. బయట చల్లగా దానిలో పుండు మాగినట్టు సీతాఫలం చూసినావా? దేంట్లో? ఆ చెట్లో. ఎక్కడ? చూడు ఈ చెట్ల ఈ చెట్లు ఏడ కాస్తుంది అయితే ఉంటుంది చూడు. ఏడాది స్మెల్ వస్తుందనే ఏడాది ఒకటి ఉంటుంది. సీతాఫలం చూడు ఎతుకు పట్టినావా నీకది ఇదిడా అది ఇంకా బాగాలి. ఇంకా 2 రోజులు బాగాలేదు. ఇంకా బాగాలంటావా? ఎత్తుకులా చెట్టినా ఏమైంది? అది ఇంకా 2 రోజులు వస్తుంది వేరే కడికి. చూసావా ఎక్కడ పోయినా? అవును. ఈ ఎందుకు చిన్న చిన్న కాయలన్నీ నాశనం అయిపోయినాయి నాకు కూడా. ఎందుకు ఇట్లా అయిపోయింది? ఇదేమో దాని వయసు అయిపోయిందేమో. అంత చిన్న కాయకి అంత చిన్న కాయకి వయసు అయిపోయిందా? వయసు అయిపోయింటే కదా అట్ట అయిపోయిందా? దాంట్లో చిన్న గార్డెన్. ఇది చిన్న గార్డెన్. మా అత్త వాళ్ళ ఇంటికాడ చిన్న గార్డెన్లో నిలబడుకోను నేను. అట్లా ఉంది. దాంట్లో అతకలాగా అవుతుంది. మెయిన్ పండు ఉంది దాంట్లో. పండు ఉంది దాంట్లో అతకను లేదా కట్ చేస్తావా? పండు దొరకలే. దీంట్లో కూడా చేసిన దీంట్లో కూడా దొరకలే. ఈ పక్క చూద్దురా. వీళ్ళు మొన్న వచ్చి మళ్ళీ పని చేశారంట బాబు. ఏంది ఇంట్లో? సగం పని చేసా సగం పని చేయాల. ఏంది రాకెట్లా? అదే బట్టలు ఆరేసేదానికి. ఒకసారి పోతుగా ఇల్లు బాగా నచ్చినట్టు ఉంది గాయత్రికి. ఏం వెంటలా ఈ పక్క కనిపిల్లా ఈ పక్క పెట్టుకుని పెట్టాడు ఏమవుతుంది? దిగబడుతుంది కదా. రాళ్ళు పెట్టకూడదు ఎప్పుడు అడుగులు బాగుంటాయి. అట్లా ఉంది గడిసిల్లు చిన్నది. కొంచెం శాఖగా పైన రేకు కదా శాఖ వస్తున్నాయి. బయట కనేస్తుంటే ఇలాంటి ఇల్లు కావాలని గాయత్రి అయితే ఆశపడుతుంది. చూడండి ఫోన్ పెట్టు కొంచెం ముందురా. ఇదే మా ఇల్లు అనేది ఉంటుందా? ఇలాంటి ఇల్లు కావాలని గాయత్రి అయితే ఆశపడుతుంది. చేతుల్లో వచ్చి జాంకాయ అట్ట ఉంది. జాంకాయ అయితే పోయి సరే. ఈ పక్క సొంత మళ్ళీ ఈ సొంతలు ఎవరైనా పోయి దానికి వచ్చేదానికా? ఇది కూడా పోయింది మా అక్క మా వదిన దానికి. ఇది చాలా రోజు జమ్ము. ఈ జమ్ము కానీ వేసుకుంటే పైన కానీ వేసుకుని పోయింది. రేగులు పోయింది కదా సూపర్గా ఉంటుందా? చల్లగా ఉంటుంది అట్నే. ఈ మనం నెట్టుకున్నా గాయత్రి కదా మనమే మూత పగిలిపోయినాయి. మూత పగిలిపోయింది. బయటపడారా? భలే ఉంటాయి కుండీలు. ఈ కల్లా ఏవేస్తుంటారప్ప ఊరగాయలు వేసుకుంటే భలే వస్తాయి జాడీలు కదా. సరే మనం వచ్చిన పని కడిపోదాం. ఇంకా రజ్జేపు ఉంటే ప్రార్థన చేసుకుని ఇంకా అయ్యగారు చెప్పిన దగ్గరికి వెళ్ళిపోతాం కదా. సో ఫ్రెండ్స్ వచ్చిన వ్లాగ్ అయితే ఇదనమాట. ఈరోజు అప్డేట్ ఏముందనేది వీడియో చేసాం అంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.